మనమైతే ఈరోజు బ్యాచిలర్ స్టైల్లో పారం కోడి చికెన్ కర్రీ అయితే చేయబోతాం. దానికి ముందుగా చికెన్ అయితే కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకి ఉడికేటప్పుడు బాగా పడుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని కుక్కర్ అయితే మూత అయితే పెట్టేయాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకోవడం వల్ల అవన్నీ ముక్కలకి అయితే బాగా పడతాయి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి విజిల్ అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ అయితే రెడీ అయిపోద్ది. చూసారు ఎంత బాగా కుక్ అయిందో. అందులో వాటర్ ఉంటాయి ఇంకానే అలా ఉండిచ్చేయాలి. తర్వాత మనం ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే మనం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఇంకోటి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల. ఇంకా టేస్ట్ పెరుగుద్ది చికెన్ కర్రీ అన్నది. అవన్నీ అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మూత పెట్టి తీసిన తర్వాత మనకైతే ఇలా కనబడుతుంది. బాగా ఎగుతుంది. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. ఆ చికెన్ అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు శుభ్రంగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ అయితే ఎలా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత అలా ఉడుకుతున్నప్పుడే మనం కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారా ఎంత బాగా ఉడికిందో దగ్గరికి. తర్వాత ఎంత అయిపోయిన తర్వాత మంట ఆఫ్ చేసి లైట్గా కొత్తిమీర జల్లుకొని లాస్ట్లో ఒకసారి కలిపేసుకుంటే మన బ్యాచిలర్ స్టైల్ పారం కోడి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇలా మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.